హాయ్ రాజు గారు. హలో అండి. ఓకే, సో ఈరోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దాం. ఓకే, సో రాధ గారు ఈమెయిల్ చేశారు. రాజు గారు పూల్ మక్నీతో అడుగుతున్నారు ఒక మంచి డిష్. పూల్ మక్నీ కుర్మా తయారీ విధానం చూపించండి. ఓకే అండి. సో మంచి టేస్టీగా వచ్చే డిష్ అండి. సో కుర్మా కదా, సో కొంచెం ఆ పెరుగు అది పుల్లగా చాలా బాగుంటుంది. అండ్ మనకి బిర్యానీ లాంటి వాటిలోకి కాంబినేషన్ బాగుంటుంది. రోటీస్ కూడా బాగుంటుంది కదా. అవునండి. ఓకే, మరి పూల్ మక్నీ కుర్మా కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పూల్ మక్నీ కుర్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పూల్ మక్నీ 1 కప్పు, ఎండు కొబ్బరి పేస్ట్ 1/2 కప్పు, గసగసాల పేస్ట్ 1/2 కప్పు, పెరుగు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. పూల్ మక్నీ కుర్మా తయారీకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఓకే, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే అండి. సో మనం ముందుగా ఈ పూల్ మక్నీని నూనెలో వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఓకే, సో కొంచెం పచ్చిదనం ఉంటుంది కాబట్టి కొద్దిగా ముందు వేయించి పెట్టుకుంటే టేస్ట్ కొంచెం క్రంచీగా వస్తుంది. అవును, లేదా ఈ పచ్చివి మనం కర్రీలో డైరెక్ట్ గా వేసుకున్న పచ్చి వాసన తెలుస్తూ ఉంటుంది అండ్ అంత టేస్టీగా అనిపిస్తుందేమో కదా. సో పూల్ మక్నీతో ఏది చేసుకున్నా కూడా మనం ముందు ఇది వేయించి పెట్టుకుంటే ఆ టేస్ట్ అనేది బాగా వస్తుంది. సో ఇది తొందరగా వేగిపోతాయండి. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ లోకి చేంజ్ అయితే సరిపోతుంది. ఓకే, సో ఇది మంచి బిర్యానీలోకి, వెజిటబుల్ బిర్యానీ ఇలాంటి వాటిల్లోకి మంచి కాంబినేషన్ అవుతుంది కదా. అవునండి. సో అలాగే మామూలుగా మనం తందూరి రోటీలు అలాంటివి తీసుకుంటాం కదా, పరోటాలు కానీ బాగుంటుంది. సో వాటిలో కూడా చాలా బాగుంటుంది. ఓకే అండి. ఓకే, జనరల్ గా మనకి బిర్యానీ అనగానే ఆలు కుర్మా అంటే ఎక్కువ ఇలాగా దానికి వెళ్ళిపోతుంటారు, కానీ ఇది అంతకంటే కూడా ఫాస్ట్ గా అయిపోద్ది మనకి. ఎందుకంటే ఇక్కడ బంగాళదుంపలు ఉడికించుకోవటం ఇంత టైం ఏమి ఉండదు, జస్ట్ ఇవి వేయించుకోవటమే కాబట్టి అవి నిమిషంలో వేగిపోతాయి. మనకి మిగతా కర్రీ అంతా కూడా ఫాస్ట్ గానే చేసేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ వేసి, ఓకే, సో దీంట్లో ముందుగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఓకే, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అండ్ కొంచెం ఇలాంటి కుర్మాలు కొద్దిగా స్పైసీగా చేసుకుంటే బాగుంటాయేమో. అంటే చాయిస్ వాళ్ళది, తినేవాళ్ళది. అంటే రోటీ అలాంటి వాటికి అయితే కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది. రైస్ లో అంటే కొంచెం స్పైసీ తక్కువగా తీసుకుంటాం. ఎందుకంటే మనకి బిర్యానీ లాంటి వాటిలో అందులో ఎలాగా మసాలా టేస్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఇది కొంచెం లైట్ గా ఉంటే బాగుంటుంది. అవునండి. సో ఐటమ్ ని బట్టి కూడా మనం మార్చుకోవచ్చు కదా. మనకి ఆ కుర్మాకి సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా కారం, కొంచెం పసుపు, ఎండు కొబ్బరి పేస్ట్ అండి. ఓకే, సో ఉట్టి దాంతో ఒకటే అంటే మనకి గ్రేవీ ఏం రాదు కాబట్టి సో ఎండు కొబ్బరి పేస్ట్, అలాగే గసగసాల పేస్ట్, ఈ రెండు కూడా దూరగా వేయించి పేస్ట్ కొట్టుకోవాలండి. ఓకే, సో ఈ ఎండు కొబ్బరి గసగసాల పేస్ట్ కూడా బాగుంటుంది కదా రాజుగారి కాంబినేషన్. అవునండి, అండ్ ముఖ్యంగా ఇది చాలా బాగుంటుంది. అవును, సో కొద్దిమందికి వేరుశనగ పలుకులతో కూడా పేస్ట్ ఇష్టం ఉంటుంది. అలాంటి వాళ్ళు అది కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఈ రెండింటితో పాటు అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ రెండు వేసి మళ్ళీ పల్లీల పేస్ట్ కూడా కొద్దిగా. ఓకే, కానీ పర్టికులర్ గా ఈ పూల్ మక్నీకి అయితే ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఇది కొంచెం వేగాలండి. ఓకే, ఇక్కడ ఈ పేస్ట్ ఇదంతా వేగుతూ ఉంటుందండి. ఈలోగా మనం ఒక మంచి చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. బట్టలు నానబెట్టేటప్పుడు ఆ నీళ్ళల్లో కొద్దిగా వెనిగర్ వేసి నానబెట్టినట్లయితే బట్టలు రంగు దిగకుండా మెరుస్తూ ఉంటాయి. చిట్కా చూసారు కదండి. ఓకే అండి, సో చాలా మంచి స్మెల్ వస్తుంది, అడుగు అంటట్లేదు, సో ఈజీగా వచ్చేస్తుంది. సో దీంట్లో పెరుగు, సో కుర్మాకి ఎప్పుడు కూడా మనకి పుల్లటి పెరుగు బాగుంటుంది కదా. అవునండి, ఎందుకంటే కొద్దిగా స్పైసీగా అలా ఉంటుంది కాబట్టి కొంచెం ఆ పులుపు ఇదంతా కలిస్తే కూడా మనకి బాగుంటుంది. కొద్దిగా ధనియాల పొడి, ఓకే, అలాగే కొద్దిగా గరం మసాలా పొడి, సో దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టేసుకున్నాం కదా పూల్ మక్ని, సో అవి కూడా వేసేసుకొని కొద్దిగా వాటర్, గ్రేవీ కొరకు.
మూత పెడదాం రాజు గారు. సరిపోతుంది. ఓకే. అంటే తొందరగానే పీల్ చేసుకుంటాయి. ముందుగా మనం కొంచెం వేయించి కూడా పెట్టేసుకుంటాం కదా. కానీ ఎక్కువ ఉంచినా మళ్ళీ పేస్ట్ లాగా అయిపోతుంది కాబట్టి ఎక్కువసేపు ఉంచకూడదు. కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఓకే బాగా కలిపేసి మనం ఇంకా డిష్ అవుట్ చేసుకోవడం. ఓకే. సో ఆ వేడి మీద ఎలాగో కొంచెం బౌల్లో వేసిన తర్వాత కూడా అవి పీల్చుకోవడానికి టైం ఉంటుంది కదా. ఎస్ అండి. ఇలాంటి వంటల పేర్లు వినగానే ఏదో చాలా టైం పట్టేస్తుందేమో అలా అనుకుంటూ ఉంటారు అందరూ, కానీ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ముందుగా కొంచెం ప్లాన్ చేసుకొని ఆ పేస్ట్లు అవి అన్ని రెడీ చేసి పెట్టేసుకొని మనం అంటే స్టవ్ దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ పరిగెత్తాల్సిన అవసరం ఉండకూడదు. అంటే అన్ని మన దగ్గరే పెట్టేసుకొని చక్కగా చేసేసి మొదలు పెట్టేస్తే ఫాస్ట్గా చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసేసుకోవచ్చు. చివరిగా కొద్దిగా కొత్తిమీర. ఓకే ఓకే. పూల్ మక్ని కుర్మా రెడీ. రెడీ. ఓకే, మరి వేడివేడిగా పూల్ మక్ని కుర్మా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు ఈ కుర్మా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పూల్ మక్ని కుర్మా తయారు చేసే విధానం. ముందుగా పూల్ మక్నీని నూనెలో వేయించి పక్కనుంచుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, ఎండు కొబ్బరి పేస్ట్, గసగసాల పేస్ట్ వేసి వేగనివ్వాలి. ఇందులో పెరుగు, ధనియాల పొడి, గరం మసాలా, వేయించిన పూల్ మక్ని వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పూల్ మక్ని కుర్మా రెడీ.